వెతలు తీరును, కృపలు దొరుకును, సాటి లేనిది యేసుని నామం. యేసునామమే మధురం, మదిలో తలచిన ధన్యం. యేసునామమే మధురం. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానము నిమిత్తము సహకారమిచ్చిన కుటుంబం ఏలూరు నివాసితులు డాక్టర్ పచ్చిగళ్ళ అవినాష్ మణికుమార్, డాక్టర్ పచ్చిగళ్ళ యానీ ప్రీతి గార్ల వివాహ వార్షికోత్సవం సందర్భంగా కుమారుడు ఆర్యన్ డానియల్ మరియు కుటుంబ సభ్యులు ఇందుపల్లి ప్రకాష్ కుమార్ గారు, సుదర్శిని గారు, ఆదిమళ్ళ జెస్సీ సౌమ్య ప్రవీణ్ కుమార్ గారు, ఇందుపల్లి క్రిస్టినా కీర్తన గారు సహకారం ఇస్తున్నారు. దేవుడి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును కాక. ప్రార్థన. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తోన్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ ఘన నామమునకు వందనాలు, స్తోత్రాలు. నేటి వాక్య ధ్యానానికి సహకారం ఇచ్చిన మీ బిడ్డలు పచ్చిగళ్ళ అవినాష్ మణికుమార్, యానీ ప్రీతి గార్ల వివాహ దినము సందర్భంగా వారి క్షేమము కొరకు, వైవాహిక జీవిత ఆనందం కొరకు మేము ప్రార్థిస్తున్నాను. వారికి ఇచ్చిన బిడ్డ ఆర్యన్ డానియల్ గారిని మీరు ఆశీర్వదించండి. మీ కృపలో ఈ కుటుంబాన్ని వర్ధిల్ల చేయండి ప్రభు. మీ మహిమ వీరి మీద ప్రకాశింపనివ్వండి. మీ అందరి భయభక్తులతో మీ చిత్తము నెరవేర్చుటలో బలమైన పాత్రలుగా వీరిని వాడుకోండి. ప్రకాష్ కుమార్ గారు, సుదర్శిని గారిని, బిడ్డలను ఆశీర్వదించండి. నేటి వాక్య ధ్యానము ద్వారా మాతో మాట్లాడండి. ఎపిసోడ్ సహకారులు కావాలి, మీ కృపా సహాయం అనుగ్రహించండి. యేసు నామమున వేడుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. ఎఫ్ఎస్సి పత్రిక 4వ అధ్యాయము 20వ వచనము నుండి వాక్యాన్ని మీరు ఈ దినం గమనించాలి. నిన్నటి దినం 17వ వచనం నుండి 23వ వచనం వరకు చదువుకొని దీనిలో చెప్పబడిన 2 ప్రత్యేక వైరుధ్యాలు, అన్యజనులు, స్వజనులు. అన్యజనులు అన్బిలీవర్స్, స్వజనులు బిలీవర్స్. ఎఫెసీయులు బిలీవర్స్. ఎఫెసీలో ఉన్న సంఘం విశ్వాసుల సంఘం. ఈ విశ్వాసులైన ఈ సంఘం ఏ విధంగా ఉండాలి? అన్యజనులు ఎట్లున్నారో దానికి భిన్నంగా ఉండాలి. అన్యజనులు ఎలా ఉన్నారు? అంధకార మనసుతో ఉన్నారు, హృదయ కాఠిన్యముతో ఉన్నారు, అజ్ఞానముతో ఉన్నారు, వెలుగు జీవముల నుండి వేరుగా ఉన్నారు, మనసులో వ్యర్థత కలిగి నడుచుకుంటున్నారు, సిగ్గులేని వారు ఉన్నారు, అపవిత్రత, అత్యాశ కలిగి కాముకత్వానికి అప్పగించుకున్న వారుగా ఉన్నారు. ఇది అన్యజనుల ఆధ్యాత్మిక దుస్థితి. అయితే మీరు అన్నప్పుడు ఎఫ్ఎస్సి సంఘమా, మీరు వారి వలె ఉండకూడదు. సింపుల్ మెసేజ్. మీరు అట్లుండకూడదు. మీరు ఎట్లున్నారు? యేసుని గురించి విని ఆయన యందు సత్యము ఉన్నది ఉన్నట్టుగానే ఆయన యందు ఉపదేశించబడిన వారై మీరు అలాగూ క్రీస్తును నేర్చుకున్నవారు కారు. క్రీస్తునందు అపవిత్రత లేదు, క్రీస్తునందు అత్యాశ లేదు, క్రీస్తునందు కాముకత్వము లేదు, క్రీస్తునందు అజ్ఞానము లేదు, క్రీస్తునందు అంధకార మనసు లేదు, క్రీస్తునందు హృదయ కాఠిన్యం లేదు, క్రీస్తునందు వ్యర్థత లేదు. అలా లేరు మీరు.
యు ఆర్ నాట్ సచ్ పీపుల్. మీరు అట్లాంటి మనుషులు కాదు. మీరు యేసుక్రీస్తుని గురించి ఉన్నది ఉన్నట్టుగా విని అంగీకరించి మీ మనసును మార్చుకున్నటువంటి వారు. మీరు అలా నేర్చుకున్న వాళ్ళు కాదు. అన్యుల వంటి నేర్చుకున్న చెడుతనం లేదు మీ దగ్గర. మీరు దాన్ని వదిలేశారు, విసర్జించారు. మీకు ఒక నూతన స్వభావం దేవుని పోలినటువంటిది అనుగ్రహించబడింది. మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశ వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావం వదులుకొని అన్యజనులు ప్రాచీన స్వభావమును కలిగి కంటిన్యూ అవుతున్నారు. విశ్వాసులు ప్రాచీన స్వభావాన్ని వదులుకొని నూతన స్వభావంలో కంటిన్యూ అవుతున్నారు. అది తేడా. కానీ ఒక మాట చెప్పాలి మీకు, ఈ లోకంలో విశ్వాసులు ఎంత చెడ్డ హృదయంతో ఉన్నా వారు ఫ్లరిషింగ్ కండిషన్లో కనిపిస్తున్నారు. విశ్వాసులు ఎంత స్పిరిచువల్గా గుడ్ కండిషన్లో ఉన్నా వారు చాలా బాధల్లో, కష్టాల్లో, నష్టాల్లో, పేదరికంలో కనిపిస్తారు, శ్రమల్లో కనిపిస్తున్నారు. ఏమిటి వ్యత్యాసం? యేసుక్రీస్తును ఉన్నది ఉన్నట్టుగా ఎరిగిన వారుగా ఉండటం వ్యత్యాసం. యేసుక్రీస్తుని గురించి ఎరిగితే ఇప్పుడు నేను అన్నాను చూశారు, ఏమిటి ఏమీ లేకుండా కష్టాల్లో, శ్రమల్లో, బాధల్లో, ఇబ్బందుల్లో, నష్టాల్లో, ఆ మాట రాదు. ఒక విశ్వాసి నిజంగా యేసుక్రీస్తుని ఎరిగినట్లయితే, ఉన్నది ఉన్నట్టుగా వినినది ఎరిగి ఉన్నట్లయితే, ఎక్స్పీరియన్స్ చేస్తే యేసుక్రీస్తును ఉన్నవాడు ఉన్నట్టుగానే ఎక్స్పీరియన్స్ చేస్తే మనము ఒక నూతన స్వభావంతో మనం కనపడతాము. ఒక్క మాట గుర్తుంచుకోండి, లోకం మిమ్మల్ని గుర్తించకపోవచ్చు. మీలో ఉన్నటువంటి ఒక గొప్ప నూతన స్వభావాన్ని లోకం గుర్తించకపోవచ్చు, కానీ అది సత్యమై ఉండి మీరు ప్రదర్శిస్తూనే ఉంటారు దాన్ని. కనుక లోకం మీ వైపు చూచినప్పుడు ఆశ్చర్యంగా తీరు చూస్తుంది, ఏమిటి అబ్బా ఈ దేవుని బిడ్డ ఇట్లున్నాడు అని. లోకం గుర్తించకపోయినా నీ స్వభావం నీకు తెలియజేస్తూనే ఉంటుంది, నీవు ధన్యుడవని. మోసకరమైన దురాశ వలన చెడిపోయింది ప్రాచీన స్వభావం. దురాశ గర్భాన్ని ధరించింది, పాపాన్ని కంది. పాపము గర్భాన్ని ధరించిన మరణాన్ని కంటుంది. కనుక దురాశతో ప్రారంభమైతే అది మీరు కొనసాగిస్తే అది మరణం వైపు దూసుకెళ్తుంది. మనం అర్థం చేసుకోవాలి. మనిషికి ఆశ ఉండాలి, దురాశ ఉండకూడదు. దురాశ దుఃఖానికి చేటు, దురాశ మరణానికి మూలం, దురాశ శోధనకు ఆద్యం, దురాశ ప్రతి విధమైన కీడుకు ప్రారంభం. కాబట్టి ఈ దురాశకు మూలం ప్రాచీన స్వభావం. దురాశకు మూలం ప్రాచీన పాపపు స్వభావం. ఈ ప్రాచీన పాపపు స్వభావం వదులుకున్నవాడే విశ్వాసి, ప్రభువు బిడ్డ అనేది తెలుస్తుంది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువునందు మీ చిత్త వృత్తి నూతనపరచబడింది. టు పుట్ ఆన్ ద న్యూ సెల్ఫ్ క్రియేటెడ్ ఆఫ్ ద లైక్నెస్ ఆఫ్ గాడ్ ఇన్ ట్రూ రైచియస్నెస్ అండ్ హోలీనెస్. ఇన్ ట్రూ రైచియస్నెస్ అండ్ హోలీనెస్. చిత్త వృత్తి యందు నూతనపరచబడటం అంటే రైచియస్నెస్ అండ్ హోలీనెస్ మీ హృదయంలో ప్రారంభమవుతుంది. నూతనపరచబడిన చిత్తవృత్తి, ఇన్నర్ మైండ్ సెట్ ఆఫ్ ఎ బిలీవ్. కనుక మీ చిత్తవృత్తి మారుతుంది, అంటే మీ యాటిట్యూడ్ మారిపోతుంది. కనుక వై ఐ యామ్ లివింగ్. ఇవాళ ఉదయాన్నే నా మిత్రుడు కారేబాబురావు ఉదయం 5:30 గంటలకు ప్రభు సన్నిధికి వెళ్ళాడని కబురు వచ్చింది. సేమ్ ఏజ్, 50 years. నేను కూడా అదే సమకాలికుడిని.
వీఆర్ క్లాస్మేట్స్, మేము సమకాలికులు కాబట్టి ఇమ్మీడియట్గా నాకు వచ్చిన ఆలోచన, ఇఫ్ ఐ డై టుడే, ఇఫ్ ఐ లివ్ ఫ్రమ్ టుడే టిల్ టు మై డెత్. ఒకవేళ నేను ఇవాళ చనిపోతే ఒక ప్రశ్న అయితే, రెండో ప్రశ్న, నేను మరణ దినం వరకు నేను మిగిలిన దినాలు ఏం చేస్తాను? ఒకటే ఆన్సర్ ఏంటంటే, ఫర్ త్రూ ద డెత్ ఆర్ త్రూ ద లైఫ్ ఐ షుడ్ గ్లోరిఫై గాడ్ అండ్ ఐ షుడ్ ఫుల్ఫిల్ ద విల్ ఆఫ్ గాడ్. కనుక నేను మిగతా అంశాలు ఏమీ మాట్లాడలేదు. నా అంతరంగంలో ఆలోచనలు రాలా. పిల్లలు ఎట్లా, ఉద్యోగం ఎట్లా, భార్య ఎట్లా, అవి ఎట్లా, సాయం ఎట్లా, ఏం లే. ఒకటి ఏంటంటే, దేవునికి మహిమ తేవటానికి నా మరణమైన నా జీవమైన నేనేం చేస్తాను. సింపుల్ కాన్సెప్ట్. చిత్తవృత్తి అందు నూతన పరచబట్టం అంటే అది. లివ్ ఫర్ గ్లోరిఫైయింగ్ ఆర్ ద గ్లోరిఫికేషన్ ఆఫ్ ద లార్డ్. దిస్ లైఫ్ ఈజ్ టు గ్లోరిఫై గాడ్. సింపుల్ అండ్ సింగిల్ ఎజెండా కాన్సెప్ట్ లైఫ్. ఒకటే జీవితం ఏంటంటే దేవునికి మహిమ తేవాలి. అజ్ఞానం శరీరాన్ని బట్టి, భౌతికమైనటువంటి శారీరక దౌర్బల్యతను బట్టి దేవునికి అవమానం తెచ్చే ఈ జీవితంతో, ఇదే బలహీన దేహంతో దేవునికి మహిమ తేవాలి. అదొక్కటే నా మెమరీలోకి వచ్చింది. చిత్తవృత్తి యందు మార్పు రావాలి. నీ ఆలోచనలో మార్పు రావాలి. నీ హృదయం యొక్క తీర్మానాలలో మార్పు రావాలి. అలా వచ్చినప్పుడే నువ్వు దేవుని బిడ్డవి. అక్కడ నూతన స్వభావం, దేవుని స్వభావం మనలో వృద్ధిలోకి వెళ్తుంది. మనం దేవుని పోలికతో సృజించబడిన నూతన స్వభావం, న్యూ నేచర్, రైచస్ నేచర్, హోలీ నేచర్ మనం ధరించుకోవాలి. మన హృదయం అపవిత్రమైన తలంపుల చేత నిండి ఉండకుండా చూసుకోవాలి. ఒక పక్షి తలపై ఎగిరినట్టుగా వెళ్ళిపోవాలి తప్ప అవి గూడు కట్టుకున్నట్టుగా కాక, మన ఆలోచనలు గూడు కట్టుకున్నట్టు ఉండకూడదు. శరీరంలో ఉన్నందున పాపపు ఆలోచనలు వెళ్ళిపోతుంటాయి, అంతవరకే. గూడు కట్టుకునివ్వకూడదు విశ్వాస వాటిని. కనుక ధరించుకోవాలి, ఒక స్వభావం ధరించుకోవాలి, అడాప్ట్ చేసుకోవాలి. ఇట్స్ నాట్ ఈజీ థింగ్. ఇదేమి చిన్న విషయం కాదు. ఆ స్వభావం, దాని గ్లోరీ, దాని మహిమ, ఆ స్వభావం యొక్క నీతి, ఆ స్వభావం యొక్క స్వరూప స్వభావాలు మనలో తేటగా ప్రజ్వరిల్లాలి అనంటే మన చిత్తవృత్తిలో మార్పు రావాలి. మార్పు రాకుండా మారిన దేశాన్ని చూడలేమన్నాడు మహాత్మా గాంధీ. యూ మస్ట్ బి చేంజ్ to see the world, to see the country to change, or you'll see the country to be changed. ఒక మార్పు నొందిన దేశం నువ్వు చూడాలంటే మొదట నువ్వు మారాలి. నువ్వు మారకుండా ఏం చేయలేవు, నువ్వు మారకుండా ఏం చెప్పలేవు. కాబట్టి మార్పు దేవుడు కోరుతోంది అదే మార్పు. యూ మస్ట్ చేంజ్ యువర్ హార్ట్. నీ హృదయాన్ని నువ్వు మార్చుకోవాలి. ఇది దేవుడు నీ నుండి కోరుతున్నటువంటిది. సహోదరుడా, సహోదరి, విశ్వాసికి అవిశ్వాసికి వ్యత్యాసం చిత్తవృత్తిలో మార్పు, స్వభావంలో మార్పు, తలంపులలో మార్పు, పనులలో మార్పు కావాలా. మార్పు లేకుండా నువ్వు క్రైస్తవుడు కాలేవు. 25వ వచనం, మనము ఒకరికి ఒకరము శరీర అవయవములై ఉన్నాము కనుక మీరు అబద్ధం ఆడటం మానేసేయండి. ప్రతివాడు పొరుగువాడితో సత్యమే మాట్లాడండి, పలకండి. అబద్ధం ఆడటం మానేస్తే 95% పాపాలు తగ్గిపోతాయి. కమ్యూనికేషన్ కదా, నోటితో మనం అబద్ధం చెబుతున్నాం అంటే ఇట్స్ ఎ వర్డ్, కమ్యూనికేషన్ త్రూ ద వర్డ్. మనం అబద్ధం ఆడటం మానేస్తే మన హృదయం పరిశుద్ధంగా ఉంటుంది. అబద్ధం మనం
చాలా జన్మ హక్కులా వాడుకుంటుంటాం. ప్రధానంగా అబద్ధాన్ని ఎక్కువ ఇష్టపడేది ఎందుకంటే మనుషులు తమను గూర్చి ఎదుటి వారు తామనుకున్నట్టు భావించాలని అనుకోవటంతో అబద్ధం మొదలవుతుంది. అర్థమవుతుంది? తను సత్యంతో ఉన్నాను అన్నట్టుగా చెప్పడానికి ఎప్పుడు యత్నం చేస్తాడో సత్యంతో లేనివాడు అక్కడ అబద్ధం స్టార్ట్ అవుతుంది. కాబట్టి డిసీట్ఫుల్ కండిషన్ ఉంది హృదయంలో, మోసకరమైన దుస్థితి ఉంది మన హృదయంలో, అది అబద్ధానికి దారితీస్తుంది. ప్రతి అబద్ధం నిన్ను బానిసం చేస్తుంది, ప్రతి అబద్ధం నిన్ను తీర్పులను తెస్తుంది. కాబట్టి ఈ అబద్ధము చాలా సులువు కదా. అబద్ధము మానవులను ఇబ్బంది పాలు చేస్తుంది, నష్టం చేస్తుంది. ఇది మీరు ఆలోచించాలి. సత్యం చెప్పాలి. సత్యం చెప్పినప్పుడు కొంచెం ట్రబుల్ అనిపించవచ్చు, కొద్దిగా ఇబ్బంది అనిపించవచ్చు, కొన్ని సందర్భాలు అసౌకర్యం ఎదుర్కోవాల్సి రావచ్చు. అయినా సరే సత్యమే చెప్పండి పొరుగువారితో. ఎవరు నీ పొరుగువాడు? నీ సహోదరుడితో నువ్వు అబద్ధం ఆడకూడదు, సత్యమే చెప్పాలి. అసలు సత్యము చెప్పడం నేర్చుకుంటే భూమి మీద ఏ విధమైన సమస్యలకు అవకాశం లేదు. We should not make up something other than the truth. సత్యం కాక మరొక ప్రయత్నం మనం చేయకూడదు. కోపపడండి, పాపము చేయకండి, సూర్యుడు అస్తమించే వరకు మీ కోపం నిలిచి ఉండకూడదు. కోపపడండి, కానీ పాపం చేసేట్లుగా కాదు. కోపంలో రైచియస్ యాంగర్, గాడ్స్ యాంగ్రీ ఆర్ యాంగర్ ఈజ్ కన్స్ట్రక్టివ్, నాట్ డిస్ట్రక్టివ్. దేవుని కోపం నిర్మాణాత్మకం. దేవుని కోపం నిర్మాణాత్మకం, మానవ కోపం నాశనపూర్వకం. మానవ కోపం డిస్ట్రక్టివ్, పాడు చేసేది మానవుడి కోపం. కోపం వచ్చింది అది పగలు కొడతాం మనం. ప్రభు కోపం వస్తే పగిలినట్టు నిర్మాణం చేస్తాడు, చేయిస్తాడు. ఆయన ఆగ్రహ దండం పాప పరిహారం కొరకు, టు ఎస్టాబ్లిష్ ద రైచియస్నెస్. దేవుని నీతిని స్థాపించడానికి ఆయన కోప్పడతాడు తప్ప ద్వేషం, పగ, అసూయ ఆయనలో లేవు. అపవాదికి చోటు ఇయ్యకుడి, ప్రధాన సూత్రం ఇది. అపవాదికి చోటు ఇయ్యకుడి. అపవాదికి చోటు ఇవ్వటమంటే అండ్ గివ్ నో ఆపర్చునిటీ టు ద డెవిల్. నో ఆపర్చునిటీ టు ద డెవిల్. చోటు ఇవ్వకండి అపవాదికి. అపవాది శోధకుడు, వాడికి ఎక్కడ ప్లేస్ ఇచ్చినా వాడు ఎంటర్ అవుతాడు. కాబట్టి రెస్పాండ్ టు ద డెవిల్ ఇన్ ఏ ఇంటెలిజెంట్ అండ్ రైచియస్ వే. జ్ఞానపూర్వకంగా మరియు నీతిపూర్వకంగా అపవాదికి మనం రెస్పాండ్ అవ్వాలి తప్ప వాడి తలంపులకు అనుకూలంగా రెస్పాండ్ అయ్యాము వాడు జొరబాడతాడు. అపవాదికి చోటు ఇయ్యకుడి, అపవాదికి చోటు ఇయ్యకుడి, అపవాదికి చోటు ఇయ్యకుడి. వాడు నాశనాన్ని తీసుకొస్తాడు. ఇక మీదట దొంగిలించువాడు దొంగిలించటం మాని అక్కర గలవానికి పంచి పెట్టుటకు వీలు కలుగునట్లుగా తన చేతులతో మంచి పని చేస్తూ మేలు కలిగేటట్లు క్షేమాభివృద్ధి వారికి కలిగేట్టు కష్టపడాలి. దొంగిలించేవాడు అంటే బద్ధకస్తుడు, దొంగతనం చేస్తాడు. కష్టపడకుండా ఇతరుల సొత్తు దోచుకుంటే బతికేవాడు దొంగవాడు. అట్లా కాకుండా ఆ దొంగతనం మాని నువ్వు ఇతరుల కోసం కష్టపడి నీ చేతులతో కష్టపడి పనిచేయమన్నాడు. చిత్తవృత్తిలో మార్పు వస్తే దొంగతనం స్థానంలో పనిచేసే మనం. చిత్తవృత్తి యందు మార్పు వచ్చినప్పుడు దొంగతనం అనేటువంటి మనసు పోయి కష్టపడి చేతులతో పనిచేసి ఇతరులకు సహాయం చేసే మైండ్ వస్తుంది. ఇతరుల దగ్గర దోచుకునేవాడు దొంగ, ఇతరులకు సహాయం చేసేవాడు నీతిమంతుడు. కనుక ఇతరులకు సహాయం చేయటానికి తను కష్టపడతాడు.
దట్ షుడ్ బి ద యాటిట్యూడ్. అది రావాలి. తర్వాత వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలకండి, కానీ దుర్భాష ఏదైనాను మీ నోట రానియకండి. వినువారికి మేలు కలగాలి. దేవుడు నీకు నోరెందుకు ఇచ్చాడంటే మేలు కలుగు చేయుటకు, టు బ్లెస్ ద పీపుల్, టు బ్లెస్ ద పీపుల్, టు గివ్ దెమ్ ద గుడ్ థింగ్స్ టు ద పీపుల్. ప్రజలకు మంచి విషయాలను పంచడానికి ఇచ్చాడు నోరు. సజ్జనుని యొక్క హృదయములో నుండి, ధననిధిలో నుండి మంచి విషయాలు బయటకు వస్తాయి. దుష్టుని యొక్క హృదయంలో నుండి చెడ్డ విషయాలు బయటకు వస్తాయి. ఒక నీటి ఊటలో నుండి చెడ్డ నీరు మంచి నీరు కలిపి ఊరదు కదా. కాబట్టి ఈ ఊట రెన్యూ కావాలి. నీ అంతరంగంలో ఉన్నటువంటి ఆ ఫౌంటైన్ ఆఫ్ వర్డ్, వాక్యం అనేటువంటి ఆ యొక్క ఉబుకుతున్నటువంటి నీరు స్వచ్ఛంగా ఉండాలి. నా ఫ్రెండ్ ఒక ఆయన నిన్నటి దినం నాతో మాట్లాడుతూ, గన్నవరం ఎయిర్పోర్ట్ దగ్గర ఒక బావి ఉండేదట. అది తరువాత పూర్తి చేశారట. ఆ బావి యొక్క నీరు కొబ్బరి నీరులా ఉంటుందట. ఆయన డ్రైవర్. ఆయన ఆ ప్రాంతాల గుండా వెళుతున్నప్పుడల్లా అక్కడ ఆగి ఆ నీరు తీసుకునేవాడు. ఆ బావి విషయం తెలిసిన వారు యాత్రికులందరూ అక్కడ నీరు తీసుకుని వెళ్ళేవాళ్ళంట. కొబ్బరి నీరు అంతటి రుచిగా ఆ నీరు ఉండేది అని చెప్పాడు. తియ్యటి నీరట. సో అది పూర్తి చేశారండి అని చెప్పాడు. ఆ జలం వచ్చినప్పుడు ప్రజలందరూ అక్కడ ఆగి తీసుకునేవాళ్ళు. ఒకటే గుర్తుపెట్టుకోండి, మీ నోరు మంచిదైతే ఊరు మంచిదవుద్దని సామెత వచ్చిందే. నీ నోటి నుండి దీవెనా వచనమే వెళుతున్నప్పుడు, మేలు వచనమే వెళుతున్నప్పుడు, మంచి విషయమే వెళుతున్నప్పుడు పీపుల్ విల్ కమ్ టు యూ. కపెర్నహూములో ఆయన ఉన్నాడు అని విని ఆయన ఉన్న ఇంటి చుట్టూ జనం కిటకిటలాడారు. ఎందుకు కిటకిటలాడారు? ఆయన మాట ప్రజలను అట్రాక్ట్ చేసింది, ఆకర్షించింది. ఇతడు మాట్లాడినట్లు ఇంతకు మునుపు ఎవరు మాట్లాడుట మేము వినలేదు. ఈయన మాట్లాడినట్టు ఇంతకుముందు ఎవ్వరు మాట్లాడలేదు. అది ఒక్కొక్కడు మాట్లాడుతుంటే ఎంత వినసొంపుగా, ఆనందంగా, ఉత్తేజంగా, ఉత్సాహంగా, సంతోషంగా ఉంటుంది. మంచి విషయాలు, మంచి విషయాలు, చక్కటి బోధ, చక్కటి కౌన్సిలింగ్, హృదయాన్ని కట్టేటువంటి మాటలు, హృదయాన్ని స్వస్థపరిచే మాటలు నీ నోటి నుండి రావాలి. మంగళ కత్తి, ఘాతుక బాణం వంటి మాట్లాడితే కొంతమంది సెటైర్స్ అంటారు చూశారు, పుల్ల ఇరుపు మాటలు అంటారు. కొందరు మాట్లాడుతుంటే చాలా బాధ వేస్తూ ఉంటుంది. అవమానంగా, ఎగతాళిగా, వెటకారంగా. అందుకు దేవుడు నీకు నోరు ఇవ్వలేదు. విశ్వాసి యొక్క నోరు నిర్మాణాత్మకమైన పదజాలంతో ఉంటుంది. కనుక దుర్భాషలతో, కర్స్ వర్డ్స్తో విశ్వాసి మాట ఉండదు. కనుక మనం ఆ విధంగా తెలుసుకోవాలి. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకండి, విమోచన దినం వరకు ఆయన మీరు ముద్రించబడ్డారు. మనం ముద్రించబడ్డాం. విమోచన దినం వరకు మనం వీఆర్ కవర్డ్ విత్ ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్. దేవుని యొక్క ఆత్మ సంచకరువుగా మనకుండి మనపై ఆయన ముద్రించబడి ఉన్నాడు. మనం ఆయనలో దాచబడ్డాం. ఒక మాటలో చెప్పాలంటే మనం పరిశుద్ధాత్మ యందు దాచబడ్డాము. పరిశుద్ధాత్మ యందు ముద్రించబడి, సీల్డ్ అంటాం. ముద్రించడం అంటే సీల్డ్, కవర్డ్. సీల్ వేశారంటారు, ముద్ర వేశారంటారు చూశారు, అంటే మూసివేసి అధికార ముద్ర వేయటం. కాబట్టి మనం పరిశుద్ధాత్మలో దాచబడ్డాం. ఆయన దుఃఖపరిస్తే ఎట్లా? ఆయన దుఃఖపరిస్తే ఎట్లా? ఆత్మను దుఃఖపరచకండి.
మనం ఆయన యందు ముద్రించబడి ఉన్నాము. పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా పాపము చేసిన వారికి పాపక్షమాపణ లేదు. మనుష్య కుమారుని దూషించిన వానికైనా ఉన్నది, కానీ రక్షణను ప్రపోజ్ చేస్తున్న, నీకు సమీపానికి తెస్తున్న పరిశుద్ధాత్మను తృణీకరిస్తే నీకు రక్షణే లేదు అని అన్నాడు ప్రభు. పాప క్షమాపణే కలుగుదన్నాడు. అంటే ఒక్కటే అర్థం ఆయన చెప్పింది ఏంటంటే, when the Spirit of the Lord convinces you for your sin, you must admit and accept that you are a sinner. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ప్రేరేపించి ఒప్పింపు చేస్తున్నప్పుడు, అయ్యో నేను పాపిని నువ్వు అనకపోతే అది దుఃఖపరచడం. ఎంత బోధించినా వినకపోతే బోధకునికి ఎంత బాధ, ఎంత కన్నీరు, దుఃఖం. అలాగున పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ప్రేరేపిస్తూ, నిన్ను సరిచేస్తూ, నీలో మార్పుకు ఆహ్వానిస్తున్నప్పుడు నువ్వు లోబడకపోతే ఆయన దుఃఖపడతాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీ యందు దుఃఖపడరాదు. నీ ఆలోచనలు మారకపోతే ఆయన దుఃఖపడతాడు. నీ తలంపులు వాక్య విరుద్ధంగా ఉంటే ఆయన దుఃఖపడతాడు. కాబట్టి థింక్ స్పిరిచువల్లీ, థింక్ రైచియస్లీ, థింక్ రైచియస్. నీతితో ఆలోచిద్దాం, నీతిగా ఆలోచిద్దాం. సో అబద్ధము, దొంగతనము, మోసము, కుట్ర, దగ, వంచన ఇవి మనలో ఎక్కడా కానరానకుండా చూసుకుందాం. ఇదే క్రైస్తవ్యం. క్రైస్తవ్యం అంటే వైట్ డ్రెస్ కాదు. క్రైస్తవ్యం అంటే క్రిస్మస్ పండుగ కాదు. క్రైస్తవ్యం అంటే చేతులెత్తి గుళ్ళో గంతులు వేయటం కాదు. క్రైస్తవ్యం అంటే రైచియస్నెస్. క్రైస్తవ్యము అంటే హోలీనెస్. క్రైస్తవ్యము అంటే ఇంటర్నల్ చేంజ్, అంతరంగ మార్పు క్రైస్తవ్యం అంటే. అంతేగాని ఉద్యోగాలు మానేసి దేవుని సేవను పరిగెత్తమని కాదు. కొన్ని మాటలు కొంతమందికి కాంట్రాడిక్టరీగా అనిపించవచ్చు, కానీ లోతుగా దాన్ని ఆలోచిస్తే వాటి యొక్క అర్థాలు మీకు తెలుస్తాయి. సో త్యాగం చేసుకుని ఉద్యోగం మాని దేవుని సేవకు వచ్చాను అని చెప్పడానికి చాలామంది ఇవాళ ముందుకు వస్తున్నారు. ఏం త్యాగం చేసావు? 8 hours డ్యూటీ త్యాగం చేసి 1 hour సేవకు వెళ్తలేదా నువ్వు? ఆల్వేస్ స్లీపింగ్, ఆల్వేస్ గ్యాసిపింగ్. ఎందుకండి ఉద్యోగం అని ఆ పని చేయటం కంటే ఉద్యోగం చేసుకో, పని చేయి, మంచి పని చేసి దేవుని సేవకి వెళ్ళు. కాబట్టి ఇవాళ మార్పు లేకుండా క్రీస్తు గురించి మాట్లాడితే నోబడీ బిలీవ్స్. ఎవడు నమ్మడు. నేనేదో గొప్ప పాస్టర్ అయిపోయాను, లేదంటే గొప్ప బోధకుని అయిపోయానని అనుకుంటే భ్రమ. పౌలు ఫిలిప్పీ సంఘాన్ని రాస్తూ నేను గొప్పని అయిపోయానని నేను అనుకోవట్లేదు అన్నాడు. కాబట్టి మనం ఎన్నటికీ కూడా గొప్పవారం కాదు. గొప్పదనం ఉందంటే అది ఆయనది, ప్రభుదే తప్ప మనది కాదు. నేటి వాక్య ధ్యానానికి సహకారం ఇచ్చిన కుటుంబం ఏలూరు పదేబాదు నివాసితులు డాక్టర్ పచ్చిగళ్ళ అవినాష్ మణికుమార్ గారు, డాక్టర్ పచ్చిగళ్ళ యానిప్రీతి గారు. వారి వివాహ వార్షికోత్సవం సందర్భంగా కుటుంబ సభ్యులు కుమారుడు ఆర్యన్ డానియల్ గారు పచ్చిగళ్ళ, మరియు ఇందుపల్లి ప్రకాష్ కుమార్ గారు, సుదర్శిని గారు, ఆదిమళ్ళ ప్రవీణ్ కుమార్, జెస్సి సౌమ్య, ఇందుపల్లి కృష్ణ, కీర్తన సహకరిస్తున్నారు. దేవుడి కుటుంబాన్ని దీవించును గాక. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న తండ్రి, వందనాలు, స్తోత్రాలు. నేటి వాక్య ధ్యానం ద్వారా క్రైస్తవులమైన మేము నీతి, పరిశుద్ధత ఆభరణములుగా ధరించుకోవాలని నేర్చుకున్నాము. చిత్తవృత్తిలో మార్పు అత్యవసరమని తెలుసుకున్నాము. అట్టి కృపనిమ్మని నేడు వివాహ దినం జరుపుకున్న యానిప్రీతి గారిని, అవినాష్ గారిని దీవించమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదా మనకు తోడై ఉండును గాక. ఆమేన్.